హలో అండి, ఇదిగో వీడే నా కొడుకు ఆకాష్. అభి పనులు చూసుకుంటాడు. తెలుసు, అంతకుముందు కలిశాను. మీరు వీడిని కలిశారు కానీ మీ అమ్మాయికి పరిచయం చేద్దామని వచ్చాను. అభి వ్యవహారాలన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఏంటమ్మా నువ్వేం మాట్లాడట్లేదే? ఆంటీ, నాకు ఎక్కువగా మాట్లాడడం అసలు అలవాట్లేదు, కానీ ఐ లవ్ డాన్స్. ఆకాష్, యూ వాంట్ డాన్స్ విత్ మీ? చాలా బాగా డాన్స్ చేస్తాడు వీడు. వెళ్ళు. నేను అసలు ఎక్కడున్నాను? ఇదైతే ఆకాష్ ఫోటో కదా. నేను ఆకాష్ రూమ్కి ఎలా వచ్చాను? అర్చన, నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇక్కడికి తీసుకొస్తావు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు నీ లైఫ్ లో ఎంత సంతోషంగా ఉన్నావో నాకు చూపించాలనా? నీ వెనక ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారో చూపించాలని తీసుకొచ్చావా? అర్చన, అలాంటిదేమీ లేదు. నువ్వు అక్కడ స్పృహ తప్పి పడిపోయావు. స్పృహ కోల్పోలేదు, స్పృహలోకి వచ్చాను. ఏమన్నావు నువ్వు నాతో? నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావని కదా? నాతో నువ్వేం చెప్పావో తనతో కూడా అదే చెప్పావు కదా? అలాంటిదేమీ లేదు. అయినా తన గురించి చెప్పాలంటే తనని ఇప్పుడే కలిశాను. అమ్మే పరిచయం చేసింది. జీవితంలో నేను నిన్నెప్పటికీ నమ్మలేను. అర్చన, నీకెంత ధైర్యం ఉంటే మా ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తావు నువ్వు? ఇది మీరు నన్ను కాదు, మీ అబ్బాయిని స్వయంగా అడగండి. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు. వెళ్తున్నాను నేను. అన్నట్టు మరొక విషయం, మీరైనా నచ్చ చెప్పండి మీ అబ్బాయికి, ఇకనైనా నా వెంట పడొద్దని. అలా చేస్తే నేను ఇక్కడికి చెప్పే వస్తాను. అలాగే ఏం చేస్తానంటే దాని గురించి మీరెప్పటికీ ఊహించలేరు కూడా. అభి నాకు తెలుసు అభి, నువ్వు ఏ విషయం గురించి ఇంతగా ఆలోచిస్తున్నావని. నువ్వు ఇదే ఆలోచిస్తున్నావు కదా. ఈ పన్ని ప్రతి సంవత్సరం ప్రవీణ్ చేసేవాడానేగా. ఎవరో ఒకరు వెళ్ళినంత మాత్రాన ప్రపంచం మొత్తం ఆగిపోదు. అయినా మేమంతా నీ వెంట ఉన్నాం గదా. ఎవరైతే నీ స్నేహానికి విలువివ్వలేదో వాళ్ల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? తనకి నీ స్నేహితుడిలాగానే కాదు, నీ జ్ఞాపకాలలో ఉండే అర్హత కూడా లేదు. మర్చిపోతాన్ని. కళ్ళజోడుందే, ఎప్పుడూ ఏ పనిని సరిగ్గా చేయనివ్వదు. తన వల్ల ఇప్పుడు నా గురి కూడా తప్పింది.